ఒక సంవత్సరం నుండి ప్రిపేర్ అవుతున్నాను మేడం. మాకు 7,437 నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. అది ఎవరికి సరిపోదు. ఒక్క జిల్లాలో ఒకరికి ఒక్క చొప్పున ఒకరిని కౌంట్ చేస్తే ఒక్క జిల్లాలో ఇద్దరు ముగ్గురికే వస్తాయి ఉద్యోగాలు. మరి మిగతా వాళ్ళు మేమేం అవ్వాలి? 1.5 మిలియన్ జనాభా ఉన్నారు. మా అన్ఎంప్లాయ్మెంట్ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లో ఆ హాస్టల్లో మగ్గి కూస్తున్నాం మేము. ఇంకెన్ని రోజులు మేము అట్లా ఉండాలి? ఎప్పుడు పెంచుతారు మీరు నోటిఫికేషన్? ఏజ్ రిలాక్సేషన్, జియో నెంబర్లు ఇవన్నీ ఎవరు చూస్తారు? 20,000 వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాలాంటి భవిష్యత్తు, మాలాంటి యూత్ వాళ్ళకి మాకు న్యాయం జరగాలి. మీరు కొంచెం నోటిఫికేషన్ 20,000 వరకు పెంచితే మంచిదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా సావే నీకు మంచిగా అయితే మేము అదే చేస్తాం. మరి మీరు ఏం చేస్తారు? మరి మీరు కూర్చొని ఏం చేస్తారు? మా సావుకి మీరు ఎందుకు కారణం అవుతారు? మేము చచ్చిపోతే మీకేంటి లాభం? 20,000 వరకు రిలీజ్ చేయక మీరు ఏం చేసుకుంటారు? అన్ని పోస్టులు మీరు రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ అయ్యేంత వరకు మేము ఇట్లానే ఉంటాం, పోరాడతాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా మంచి. కేసీఆర్ సార్ పాలనలో మా అందరికీ అవకాశాలు వచ్చినాయి ఇప్పుడున్న దానికంటే. ఇప్పుడు ఎందుకు సార్ సగం ఎందుకు రిలీజ్ చేస్తారు? ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలి ఆ రిలీజ్ కోసం? మీరు రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. 1 year అవుతుందక్క. ఇంట్లో వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ జాబ్స్ రావు, ఏం రావు, తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎంత వరకు పోస్ట్ చేస్తారు, వచ్చేసేయండి, పెళ్లి వేస్తామంటారు. అక్క మా ఏజ్ వచ్చేసి 20+ అయింది అక్క. ఏ ఫ్యామిలీ నుంచి అంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినామనుకో ఏ ఫ్యామిలీనే ఒప్పుకుంటారు అక్క. ఇన్నేళ్ళు ప్రిపేర్ అయితే 20+ వచ్చింది. బయట సొసైటీ చూసినారు అక్క. ఆడపిల్లలకి ఎందుకు చదివేందుకు చదివేయాలా, మీకు ఏమన్నా అవసరమా, బయట ఎట్లా ఉన్నాయి, పెళ్లి వేసాను అంటారు. ఇక్కడ చూస్తే నోటిఫికేషన్లో ఏం లేదు. హాస్టల్ ఫీజు కడుతున్నాం అక్క, ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. హాస్టల్లో మాకు ఎంత కష్టాలు ఉంటాయి అక్క. ట్రావెలింగ్ ఫీజెస్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు మా అంత రిచ్ కాదు, మేము మరి మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం. ఆ ఫీజు పే చేస్తామా, హాస్టల్ ఫీజు పే చేస్తామా, బుక్స్ కొనాలక్క. మేము ఎన్ని ఉన్నాయక్క. 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం. అశోక్ నగర్ లో ఉన్నారు, దిల్సుఖ్ నగర్ లో, అమీర్పేటలో ఉన్నారు. ఇట్లా ఇంత మంది ఉన్నారక్క. ఒక్క షేన్ ఇండియాలోనే ఎంత లేదన్నా 600 మంది ఉన్నారక్క. అట్లా దిల్సుఖ్ నగర్ మొత్తంలో ఎంత లేదో ఒక 50 ఇన్స్టిట్యూట్లు ఉంటాయి అక్క. 600 వేసుకున్నా కూడా దాదాపు 1,00,000 మంది దిల్సుఖ్ నగర్ లో ఉన్నారక్క. ఇట్లా అశోక్ నగర్ లో ఎంత మంది ఉంటారు, అమీర్పేటలో ఎంత మంది ఉంటారు, ఇట్లా మొత్తం రాష్ట్రాల్లో ఎంత మంది ఉంటారు అక్క. తక్కువ పోస్టులు ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. పోస్ట్కి 2 వచ్చినా కేటగిరీకి ఒక్కరికి కూడా రాదక్క. మేము బీసీ ఉన్నారు కదా అక్క, బీసీ వాళ్ళకి అసలు ముస్లిమ్స్ వాళ్ళకి పోస్టులే లేవు అక్క. కొన్ని డిస్ట్రిక్ట్లల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అసలు ఒప్పుకుంటారా అక్క? వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్స్ పెరుగుతుంది. మాకేమో పెళ్లిళ్ళు చేస్తారు. ఆడపిల్లలకి ఎంత ప్రెజర్ ఉంటుంది అక్క సొసైటీలో. ఇట్లా చేస్తుండ్రు అట్లా చేస్తుండ్రు, వద్దు పంపించేసిన పిల్లల్ని అంటారు కదా అక్క. ఈయన చూస్తే పోస్టులు పెంచుతలేడు, ఏం పెంచుతలేడు. చాలా మంది ఇంటికి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్క. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు అక్క పోస్టులు పెంచుకోకుండా? చాలా కష్టం అవుతుంది కదా అక్క మాకు కూడా. ఆయన మంచిగానే ఇచ్చినాడు అక్క, పోస్టులు మంచిగా ఇచ్చినాడు. చాలా మంది కేసీఆర్ మంచిగానే ఇచ్చినాడు అక్క. కేసీఆర్ మంచిగా ఇచ్చినాడు, చాలా మందికి జాబ్స్ వచ్చినాయి, చాలా మందికి మంచిగా సెటిల్ అయినాడు. ఈయన అక్క మేము ఇప్పటికి స్టార్టింగ్ వచ్చిన 1 year నుంచి మేము ఎన్నిసార్లు ఉద్యమానికి వచ్చినాం తెలుసా అక్క? ఆల్మోస్ట్ 15th టైం. ఒక్కసారి కూడా ఎవరు రియాక్ట్ అవుతలేరు. కానీ మేము వస్తూనే ఉన్నాం అక్క. మా ఇంట్లో చూసి ఎందుకు బిడ్డ ఇట్లా పోటీ చేయడం, అల్లరైపోతాం, ఇంటికి వచ్చేయండి అని అంటున్నారు. ఇంకా ఎంతని పోటీ చేస్తాం అక్క మేము అమ్మాయిలు అయ్యి ఉండి? ఈయనకేమన్నా అర్థమవుతుందా అక్క? చేతనవుతుందా? అంత చేత కాకపోతే రాజీనామా చేయమండి అక్క, మేము చచ్చిపోతాము. బంగారు తల్లు లేడక్క, స్లేవ్స్ చేస్తున్నాడు మమ్మల్ని అందరి. బంగారు తల్లు లేకపోయినా మనుషులు ఎక్కడన్నా గుర్తిస్తలేడు కదా అక్క. ఇంత తక్కువ 5,000 అంటే ఏడికక్క? ఇంత మంది ఉంటారు అక్క. మేము 1 year నుంచి ఉంటున్నాం అక్క. 1 year 20,000 మాకు 20,000 వచ్చినా కూడా మేము సెటిల్ అవుతాం అక్క. ఇప్పుడు మేము 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం అక్క. 2 years 3 years నుంచి వాళ్ళు ఎంత ఉంటారు అక్క? మాకు కాంపిటీషన్ ఉంటుంది అక్క. అమ్మాయిలల్లో పోస్టులు తక్కువ ఉంటే అమ్మాయిలకు రిజర్వేషన్ ఉంటుంది అంటారు. అమ్మాయిలకు రిజర్వేషన్ ఉండే వాళ్ళలో ఎంతమంది కాంపిటీషన్ ఉంటారు అక్క? 5,000 మందిలో ఎంతమంది కొని వస్తుంది అమ్మాయిలకి? ఇన్ని రోజులని పోరాటం చేస్తాం అక్క. ఆయన గుర్తిస్తూనే లేడు అసలు. చచ్చిపోమంటున్నాడు ఏందక్క? ఆయన రాజీనామా చేస్తే మేము అందరం చచ్చిపోతాం. రాజీనామా చేస్తారా అక్క? ఆయన చాలా కష్టం అవుతుంది అక్క మాకి. ఏందక్క అసలు నోటిఫికేషన్స్ తక్కువ వేస్తే ఎట్లా అక్క? అసలు అర్థం అవ్వట్లేదు. 5,000 ఇచ్చి మీరు ఇంకా మీ ఇష్టం మీరేమన్నా చేసుకోండి అంటే ఏం చేసుకుంటాం? 2 lakhsలలో 5,000 అంటే కనీసం 2% కూడా లేదు అక్కడ. ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ 5,000 ఇస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళ ఆఫ్ మెంబర్స్ కి కూడా సరిపోవు నోటిఫికేషన్స్. కొన్ని డిస్ట్రిక్ట్స్లలో అసలు కేటగిరీస్ భాగంగా చూస్తే కూడా రావట్లేదు అసలు నోటిఫికేషన్స్, ఎవరికి సరిపోవట్లేదు. 2 lakhsలలో 20,000 ఇస్తానన్నా 10% వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా వాళ్ళు మా స్టూడెంట్స్ చూసి ప్రిపరేషన్ చూసి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు కనీసం ఇవ్వట్లేదు. 3 years నుంచి ఇవ్వట్లేదు. చాలా అప్పటి నుంచి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కదా అక్క. వాళ్ళు ఇవ్వండి ఇప్పుడు నోటిఫికేషన్స్ 5,000 7,000 అనుకుంటూ ఇస్తే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, గర్ల్స్ బాయ్స్. ఎవరికి సరిపోవా 5,000? 20,000
పెంచితేనన్నా కనీసం 10% వస్తుంది, డివైడ్ చేసుకోవచ్చు కేటగిరీస్ తరపునన్నా. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం ఇచ్చి మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి, ఇండ్రేం తాగండి అంటే ఏంది అసలు? మేము అంటే మా పేరెంట్స్ దానికోసమే మమ్మల్ని ఇంతగానం చదివిస్తున్నది కదక్క. 20,000 ఇవ్వాలి, 20,000 ఇస్తేనన్నా మేము కనీసం ప్రిపేర్ అయిన దానికి వాల్యూ ఉంటుంది. గర్ల్స్ మక్క ఈ టైంలో మీరు ఎంత ప్రిపేర్ అవుతారు అది ఇది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎంతని ఫైట్ చేస్తాం, ఇంట్లో ఫైట్ చేసి ఇక్కడ రావడానికే చాలా ఇయర్స్ పట్టింది. ఇంకా మీరు ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే ఇంకా మేము ఇన్ని రోజులు చదివిన దానికి వాల్యూ ఉండదు. మా పేరెంట్స్ మా కోసం పెట్టిన అమౌంట్ మొత్తం వేస్ట్ అవుతుంది. 20,000 పెంచమని చెప్పండి అక్క. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలనే ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్స్ పెడుతున్నారండి. మాకు ఫస్ట్ మేనిఫెస్టోలో 2 lakhs జాబ్స్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఫస్ట్ ఇయర్ మేము రాగానే ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు 2 lakhs ఇస్తామని చెప్పారు. ఇప్పటి 2.5 years అవ్వడానికి వస్తుంది, ఎలాంటి జాబ్స్ కానీ లేదు. మేము 20,000 రిలీజ్ చేయమని చెప్పినాము, మేము 7,000 ఇస్తామని చెప్తే ఇప్పుడు 7,000 ఎక్కడ సరిపోవండి. 30 డిస్ట్రిక్ట్ డివైడ్ చేస్తే ఎక్కడికి సరిపోవు. 20,000 రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అసలు ఈ నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉందా? అసలు వేస్తుందన్న నమ్మకం మీకు ఉందా? నమ్మకం అంటే ఇప్పుడు ఇలాంటి ప్రెషర్ చేస్తేనే వాళ్ళు ఏదైనా వేసే నమ్మకం మాకు ఉందండి. ఇప్పుడు ఏం పోరాటం చేయకపోతే ఇంకా వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అవునండి, అది వాస్తవం. మేము ఉద్యమాలు చేయడానికి వచ్చినామా లేదంటే మాకు జాబులు రావండి. ఇప్పుడు వదిలేసినాం, హోప్సే వదిలేసినాం. 19,000 నోటిఫికేషన్ అన్నాడు, చూస్తేనేమో 7,000 6,000 ఎవరికి సరిపోతాయండి? ఈ రాష్ట్రంలో 2 లక్షలు 3 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారండి. ఎవరికైనా ఇస్తారు? మేము ఈ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్, ఆర్సిటీ క్లాస్ రోడ్ ఇవన్నీ ప్రిపరేషన్ లోనే ఉన్నారు. ఒక్కసారి మీరు దిల్సుఖ్ నగర్ లో అడుగు పెట్టండి, సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాధలేందో తెలుస్తుంది. మేము ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినామండి, ప్రిపేర్ అవుతున్నాం. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఒక ఉద్యోగం ఉంటే రేపటి నాడు మా పేరెంట్స్ని మాది మేము బతకడానికి మాకు ఒక వాల్యూ ఉంటుందని మేము ప్రిపేర్ అవుతున్నామండి. మాకు ఏదో ఒక సోర్స్ అయితే ఉండాలి కదా. సో ఒకసారి మనం మాట్లాడదాం. సింధురెడ్డి ఉంది. హాయ్ అండి. హలో అండి. ఏంది ఈ సభ మళ్ళా ఎన్నిసార్లు మీరు ఇట్లా నిరసన కార్యక్రమాలు సభలు? తెలంగాణ రాష్ట్రం ముందు ఇదే, రాష్ట్రం తర్వాత ఇదే. అదే కదా పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముందు తర్వాత పరిస్థితులు ఒకలాగా ఉంటే బిఫోర్ కాంగ్రెస్ ఆఫ్టర్ కాంగ్రెస్ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండిపోయినాయి. ఏ సెక్టర్కి సంబంధించిన ప్రజలు కూడా హ్యాపీగా లేరు. అందులో మొట్టమొదటిగా మోసపోయింది ఎవరు అంటే నిరుద్యోగులే. అది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే మేము చేంజ్ ఆఫ్ గవర్నెన్స్ కోరుకున్నాం, డెఫినెట్గా కాంగ్రెస్కి పని చేసినాము. చేసిన తర్వాత కూడా మా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అడ్డమైన హామీలు ఇచ్చి ఈ రోజు ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా నెరవేర్చకుండా అబద్ధాలు చెప్తూ వస్తున్నారు. ఇంకా అబద్ధాలు చెప్తూ వస్తున్నప్పుడు మేము మాత్రం ఎంతకని చేస్తాం? ఇప్పుడు మేము ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, ర్యాలీలు చేసినా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసుకుంటూ రోడ్డు మీద ఆడపిల్లలను చూడకుండా కూడా అడ్డగోలుగా ఈడ్చుకుపోతున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతకాలం అని నిరుద్యోగ శక్తిగానే మేము పోరాడతాం. అందుకనే బీఆర్ఎస్ మాకు మద్దతుగా వచ్చింది కాబట్టి వాళ్ళు మా తరపున ఒక సభ పెడుతున్నప్పుడు డెఫినెట్గా మా పూర్తి మద్దతు తెలియజేసినాం ఈరోజు. అందుకనే మేము ఈ సభకి వచ్చినాం. అండ్ మోర్ ఓవర్ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ స్టేట్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ సభకి అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఈ రోజుకి చూసుకుంటే ఆల్రెడీ కొంతమంది లీడర్స్ని డైరెక్ట్ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే దానికి ఎందుకు అంత భయం ఎందుకు అని నేను అడుగుతున్నా. మీరు నిజంగానే చేసి ఉండుంటే చెప్పండి. మీరు చెప్తే మాకు ఈ సభ పెట్టుకునే అవసరం లేదు, ఈ సభలకు మేము మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. తప్పులు చేసేది మీరు, మళ్ళీ మేము ఎదిరించి ప్రశ్నిస్తే మళ్ళీ మా మీదనే దాడి, అన్ని రకాలుగా నష్టపోయేది ఇబ్బంది పడేది మేమే. మళ్ళీ ఇప్పుడు మాకు మద్దతు ఇచ్చినందుకు ప్రతిపక్ష పార్టీలు. మరి డెమోక్రసీలో ప్రతిపక్షం సపోర్ట్ తీసుకోకుండా ఏ పని సాధ్యమవుతుంది? ఏ సమస్య సాల్వ్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చినారు, మరి ఆనాడు మమ్మల్ని కాంగ్రెస్ కార్యకర్తలాగా చూసినరా? అయితే నిరుద్యోగులు ఎప్పుడు ఏదో ఒక ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుడు, అవతల పార్టీలు మిమ్మల్ని ట్రోల్ చేస్తుడు. చాలా జాలనిపిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలను నమ్ముతారు ఇట్లా? ప్రభుత్వాలను నమ్మకపోవడం అని కాదండి. ఇప్పుడు కంటిన్యూస్గా ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సరే వాళ్ళు చేసిన మోసాలకు మేము గురైనాం కాబట్టి చేంజ్ ఆఫ్ గవర్నెన్స్ కోరుకున్నాము, మేము అది చేంజ్ చూపించినాం. మళ్ళీ మోసపోయారా నమ్మి? ఇప్పుడు ఫస్ట్ టైం మోసపోయినామని చెప్తాను నేను. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాస్తో కూస్తో చేశారు, నేను అసలు చేయలేదు అనలేదు.
ఖచ్చితంగా చేసినారు, కాకపోతే నాట్ అప్ టు ద మార్క్ అని ఉండే మాకు. దానివల్ల మాకు సాటిస్ఫాక్టరీ లేకుండే మేము. అందుకోసమని మేము చేంజ్ ఆఫ్ గవర్నెన్స్ కోరుకున్నాం. అంత ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు అని చూసి కూడా మళ్ళీ మోసం చేసిండ్రు అంటే ఏ ధీమాతో చేసిండ్రు రేవంత్ రెడ్డి? ఇందులో రేవంత్ రెడ్డి హస్తం ఒకటే లేదు. స్వయాన ప్రఖ్యాతిగాంచిన గాంధీ కుటుంబం ఇదే సరూర్ నగర్ స్టేడియంకి వచ్చింది ఎవరండి? ప్రియాంక గాంధీ వచ్చి ఏమి ఇచ్చారండి? యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. అందులో ముఖ్యమైన అంశం ఏముంది? నిరుద్యోగ నిర్మూలన. మరి ఆ నిరుద్యోగ నిర్మూలన ఈరోజు ఎక్కడ పోయింది? అది నిరుద్యోగ నిర్మూలన జరగకపోగా మీరు ఇచ్చిన హామీలు చేయలేదు అనే కదా ఈరోజు మేము మీ సభకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. అవి తప్పులు మీరు చేసుకుంటూ బద్నాం మమ్మల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏం చేసినా కానీ దానికి ఒక రాజకీయ పార్టీ రంగు రుద్దుతున్నారే. నాట్ ఓన్లీ నిరుద్యోగులు, మీరు చూసుకుంటే స్టేట్లో రైతుల్ని అదే మాట అన్నారు, మహిళల్ని అదే మాట అన్నారు. మీకు ఇంకా తప్ప ఇంకేం చేత కదా? అడ్మినిస్ట్రేషన్ ఏది అసలు? మినిమం అడ్మినిస్ట్రేషన్ ఉందా మీ దగ్గర? అది లేకుండా పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టాలి, ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టాలి, అంతే తప్ప అంతకు మించిన పని రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో చేయలేదు. నిరుద్యోగుల్ని మాత్రం నిండా ముంచిండ్రు. ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా ఆయన పతనానికి మేము అడుగులు వేయడం స్టార్ట్ చేస్తాం. చాయ్ తాగి పోయి చాయ్ షాప్ పెట్టిస్తారు మీ నిరుద్యోగులతో అనుకుంటారు? అసలు అనుకోలేదు. రాహుల్ గాంధీ వచ్చి ఛాయ్ తాగిండ్రు అంటే అరే పాపం మా బాధలు అర్థం చేసుకొని వచ్చిండ్రు భయ్ అని మేము స్వాగతిస్తే ఈరోజు మా నిరుద్యోగులతో మా ఛాయ్ షాపులు పెట్టించే పరిస్థితి. ఛాయ్ షాపులు పెట్టియకపోగా మూసి పక్కన నైట్ ఎకానమీ క్రియేట్ చేసి కూరగాయలు, ఇడ్లీలు, వడలు అమ్మిపిస్తా అని మాట్లాడుతున్నారు. ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి మాట్లాడే భాషనేనా, మాట్లాడే మాటలేనా ఎడ్యుకేటెడ్ యువతని అవమానించడం కాదా ఇది? ఎన్ని రోజులు ఇట్లా అవమానాలకు గురి చేస్తుంది ప్రభుత్వం? చావమంటాడు ఒకసారి, ముదురు బెండకాయలు అంటాడు ఒకసారి. అంతా ఆయన ఇష్టమేనా? మేము చూస్తూ ఊరుకోవడానికి రెడీగా లేము. అందుకనే మేము ఈ సభకు మద్దతు ఇచ్చినాం. సో మీ డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ ఏంటి? అసలు గవర్నమెంట్ ఆల్రెడీ 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఇంకొక ఏం చేసినా ఒక 1 year, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటారు, అదంటారు, ఇదంటారు, మీకు అందరూ కూడా తెలిసిన పరిస్థితి. ఎలక్షన్ కోడ్ ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు వాడుతున్నారు. కొన్ని రోజులు టైంపాస్ చేసి ఎలక్షన్ మూవ్మెంట్లో నోటిఫికేషన్స్ ఇస్తే వీళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు, మళ్ళీ మేము ఎలక్షన్ నెగ్గడానికి మాకు ఎక్కువ అవకాశం ఉంటుందనే స్ట్రాటజీ వాళ్ళు అప్లై చేస్తున్నారు. నువ్వు లక్షల నోటిఫికేషన్లు ఇచ్చినా మాలో ప్రతి ఒక్కరిలో ఒక కోపం ఉంది. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన లాజిక్ని మేము అప్పుడు అప్లై చేస్తాం. మేము ఊరూరు తిరిగి చెప్పాల్సిన పని లేదు. నా ఇంట్లో, నా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం, మార్చేస్తాం మేము. నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రాన మేము అన్ని చదువుకుంటూ మూసుకొని కూర్చునే రకాలం కాదు. ఎందుకంటే మేము బాధపడినాం. మేము బాధపడినది మా నెక్స్ట్ తరం బాధపడొద్దు. మా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ప్రిపరేషన్లోకి వస్తారో వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అనే చెప్పే మేము మా జీవితం పోయినా పర్వాలేదు, మా టైం పోయినా పర్వాలేదు అని ఇంత ముందుకు వచ్చి కొట్లాడుతున్నాం. బరాబర్ ఆయనను రాజకీయంగా పతనం చేయడమే మా ధ్యేయం. ఈ సభ మద్దతు తెలపడానికి వస్తున్నారా, లేదంటే ప్రభుత్వానికి ఈ సభా వేదికపై నుంచి ఒక వాన్ చేయడానికి వచ్చారు? రెండు అండి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టి తీరుతాం నిరుద్యోగులం. ఏమన్నా అంటే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దు అని మాట్లాడుతున్నారు కదా, అదంతా ఈరోజు వచ్చే నిరుద్యోగుల నుంచే మీకు సమాధానం చెప్పించడానికే ఈ సభకు మేము మద్దతు ఇచ్చినాము. ఖచ్చితంగా వార్నింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మా కార్యాచరణ కూడా మేము చెప్పబోతాం. సో మొత్తానికైతే నిరుద్యోగుల ఉద్యమం మరోసారి తెలంగాణలో చూడడానికి ఇదే సభా వేదికని నిరుద్యోగులు ఉపయోగించుకుంటారని చెప్పొచ్చు. అయితే గతంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యమాలు చేసినా లేదంటే నిరసన వ్యక్తం చేసినా బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ సభకు మేము మద్దతు తెలుపుతాం, ఇక్కడ నుంచి మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్నారు నిరుద్యోగులు.